నమస్తే, గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ రిలే నిరాహార దీక్షలు. చంద్రబాబుని త్వరగా విడుదల చేయాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, నిరసన వ్యక్తం చేసిన ఎంఆర్పీఎస్ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ్ అరెస్టుకు నిరసనగా పెద్దకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలంలో టీడీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నాయకత్వంలో సామూహిక రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్దకూరపాడు నియోజకవర్గంలోని 5 మండలాల బీసీ నాయకులు, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. లక్షల మందికి ఉపాధి హామీ కలగజేయించటమా, లేదు అమరావతిని డెవలప్ చేయడం కోసం తను ఓ పోలింగ్లో రైతులను మెప్పించి ఒప్పించి 34,000 ఎకరాలు మరి పోలింగ్ చేయటమా, మరి ఏంటనేది అర్థం కావట్లా. అభివృద్ధి కోసం ఆయన ఆరాటపడితే, పరిశ్రమ కోసం ఆయన ఆరాటపడితే, తెలుగు ప్రజానీకాన్ని ప్రపంచ లెవెల్లో చూపించాలనేది ఆయన ఆరాటపడితే, ఈరోజు తెలుగు వాడి గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని దిగజార్చిన ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, నీ మీద కళ్ళు పెట్టారు, నీ యొక్క అహంకారాన్ని అణిచివేసే రోజు దగ్గర పడింది. ఏం నీకు ఒకటే ఆలోచిస్తున్నావు, నువ్వు అహంకారంతో ఉన్నావు. నేను ఏం చేసినా 10 మందికి నేనేదో సంక్షేమాన్ని చేస్తున్నావు అనుకుంటున్నావు. ఆ సంక్షేమం ఎప్పుడో గత 5 సంవత్సరాల్లో జరిగిన సంక్షేమాన్ని అన్నింటిలో కించిత్ కూడా నువ్వు చేయలేకపోయావు. సబ్ ప్లాన్స్ని పక్కన పెట్టావు. మరి ఆ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్తో పాటు బీసీలకి రావాల్సిన న్యాయబద్ధమైన షేర్ను కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. బీసీలు ఐక్యంగా ఉన్న బీసీల్ని నువ్వు చెట్టుకోహండి పుట్టకోహండి తీసుకెళ్ళి ఒక చైరేసి కూర్చోబెట్టి వాళ్ళకి నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావంటే. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి త్వరగా విడుదల కావాలని కోరుతూ ఓర్వకల్లులో పూజలు నిర్వహించారు. అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలోని గంగాదేవి పేరంటాలు అమ్మవారి ఆలయంలో రాష్ట్ర తెలుగు మహిళా సభ్యురాలు వేగుంట రాణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి వేడుకున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు తొలగిపోవాలని గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి కోరుకున్నారు. గంగాదేవి పేరంటాలు అమ్మవారికి బోనాలు సమర్పించి చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలంటూ ప్రార్థనలు చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, 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 చంద్రబాబు గారి నాయకత్వం.
అందరూ ఒకసారి సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అక్రమస్తులను ఖండించాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కొమ్మల బాలశ్రీధర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కొమ్మల బాలశ్రీధర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి అని చెప్పని ఒకటే మా కోరిక. ఈరోజు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ఇన్ని రోజుల నుంచి అరెస్ట్ చేసి లోపలుంచితే మేము గంగమ్మ తల్లి మీద నమ్మకంతో ఆమెకు పూజలు చేసి సారె పెట్టి వేడుకున్నాం. బాబు గారికి ఆరోగ్యంగా బయటికి రావాలి, కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని చెప్పని మేము కోరుకున్నాం. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు మాదిగ డిమాండ్ చేశారు. అదే అంశంపై మంగళవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు మాదిగ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో జై మాదిగా మరి మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు సార్ ఒక 10 నిమిషాలు మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలనేటువంటి డిమాండ్ తోటి గత 30 ఏళ్లుగా దండోర ఉద్యమం అలుపెరగని పోరాటం చేస్తుంది. నిన్నటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టి బీజేపీ పార్టీ మాదిగల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుందా, ద్రోహిగా మిగిలిపోతుందా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ సమస్యపై పార్లమెంట్ లో మాట్లాడి మాదిగ జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని విజ్ఞప్తి చేస్తూ ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం మూలంగా మాదిగ కులాలు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు
ఈ 20 ఏళ్లుగా దూరమయ్యారని మా ఆవేదనని అన్ని ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రొంపుచెర్లలోని శ్రీ శంకరస్వామి ఆలయంలో తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి ప్రయత్నించారు. అర్ధరాత్రి గర్భగుడిలోకి ప్రవేశించి విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుతిరిగారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి దొంగతనానికి ప్రయత్నించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవి కూడా తీసేయమని చెప్పాను. అవి కూడా పంపించేస్తాయి. నేను చెప్పాను సెలెక్ట్ చెప్పినట్టు. 2024లో జరిగే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు టీడీపీ గెలుస్తుందని సర్వేలలో రావడంతో వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ విమర్శించారు. పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే దూలుపాల నరేంద్ర ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు ఆమె మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ విమర్శించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మానసికంగా కృంగిపోవాలనే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తారని పంచమర్తి అనురాధ ఆశాభావం వ్యక్తం చేశారు. మన నియోజకవర్గంలో ఉన్న మహిళలు ఈ నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసన మండలి సభ్యురాలు అలాగే మాజీ మేయర్ శ్రీమతి అనురాధ గారు ఈ శిబిరానికి వచ్చినందుకు మన నియోజకవర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన మండల మహిళా అధ్యక్షురాలు శివమ్మని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతాం. టెంట్ ముందు ఉండొద్దు, సైడ్కి వెళ్ళండి, దయచేసి సైడ్కి వెళ్ళండి. వెనక చేయట్లు ఉన్నాయి, దయచేసి బాజీ టెంట్ మీద ఎవరు ఉండొద్దు, పక్కకి రండి. కరిబులా బాజీ అన్న పక్కకి రావాలి. ఉన్నాయి సార్ ఇచ్చారు. దయచేసి ఈ టెంట్ కి వెనక వైపులా పక్కన చైర్లు ఉన్నాయి. అందరూ మండల అధ్యక్షుల గారికి అదేవిధంగా మరి ఈ పొన్నూరు నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా పొన్నూరు నియోజకవర్గాన్ని ఎల్లప్పుడూ అభివృద్ధి పదంలోకి నడుపుతూ ఈ నియోజకవర్గాల యోగక్షేమాలే కాకుండా అక్కడ సెంట్రల్ పార్టీ ఆఫీస్లో కూడా ప్రతి నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తన పాత్ర ఖచ్చితంగా ఉండే వ్యక్తి, నాయకులు. మరి 30 రోజులు జైల్లో పెట్టినప్పటికీ కూడా, కారణం లేకుండా జైల్లో పెట్టినప్పటికీ కూడా ఏమాత్రం తడవకుండా బెదరకుండా ఈరోజు మరి ఇక్కడ సేవలు అందించడమే కాకుండా డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అక్రమ అరెస్ట్ కాబడ్డారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద అధ్యయనం చేసి మా అందరికీ కూడా సబ్జెక్ట్ చెప్పి ఈరోజు అక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇందులో ఏ పసా లేదు, ఇది అనవసరంగా అక్రమ అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రూఫ్లతో సహా నిరూపిస్తున్న మరి అన్నయ్య నరేంద్ర గారికి, అలాగే వారి సతీమణి జ్యోతిర్మయ్య గారికి,
ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం యుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి సభ ఈ నెల 27వ తేదీ బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరుగుతుందని, ఈ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. నగరంలోని బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అందజేస్తున్న కవిత పురస్కారాన్ని 2023 సంవత్సరానికి గాను ప్రముఖ అభ్యుదయ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వనున్నట్టుగా తెలిపారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్, అభ్యుదయ రచయితల సంఘం అఖిల భారత అధ్యక్షులు పెనుకొండ లక్ష్మీనారాయణ హాజరు కానున్నట్టుగా చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాషం రామారావు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రజా సంఘం నాయకులు ఈమని అప్పారావు, కె నళినీకాంత్, బైరగాని శ్రీనివాసరావు, ఎంఏ చిస్టి పలువురు పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 128వ జయంతి సభని ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఇదే హాల్లో జరుగుతూ ఉంది. ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ప్రముఖ సాహితీవేత్త, అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సంవత్సరం ఆ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి అనేక మంది ప్రముఖులకి ఈ పురస్కారాన్ని ఇస్తున్నాం. సుద్దాల అశోక్ తేజ్ గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా గోరటి వెంకన్న గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా కత్తి పద్మారావు గారు లాంటి ప్రముఖులకి గతంలో ఈ అవార్డుని ఇచ్చాం. ఈసారి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి కమిటీ నిర్ణయించి ఆ రకంగా ఇస్తా ఉంది. దీంట్లో చాలామంది ప్రముఖులు పాల్గొని ప్రసంగిస్తారు. మీ అందరికీ తెలుసు, గుర్రం జాషువా గారి సాహిత్యం ప్రధానంగా మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా నేటికి కుల వివక్ష, అంటరానితనం, మహిళల మీద దాడులు ఎన్ని జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకని ఆయన సాహిత్యం ప్రధానంగా కుల వివక్షకి, అంటరానితనానికి, మహిళల మీద అత్యాచారాలకి, మహిళల మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన కవిత్వం సాగింది. కాబట్టి నేటికి కూడా ఆయన కవిత్వం చాలా ప్రధానమైనటువంటి సాహిత్యం సమాజానికి అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాషువా గారి సాహిత్యాన్ని ఇప్పటికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 28వ తేదీ మహాకవి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి. గుంటూరు నగరంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఏర్పడి గత 10 ఏళ్లుగా జాషువా సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్తలకి ఇస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం గుర్రం జాషువా సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇవ్వాలని నిర్ణయించాం. సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుద్ది. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మాజీ శాసనమండలి సభ్యులు, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన ప్రముఖ సాహితీవేత్త వి బాలసుబ్రహ్మణ్యం, అలాగే అరసం జాతీయ నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ మొదలైన ప్రముఖులంతా కూడా పాల్గొంటారు. అందువల్ల సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సాహితీ పురస్కార మహోత్సవానికి అందరూ కూడా హాజరై దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా గుర్రం జాషువా సాహిత్యం, గుర్రం జాషువా అభ్యుదయ భావాలు మరియు సామాజిక న్యాయం అనే అంశం మీద కూడా ఉపన్యాసాలు ఉంటాయి. అందువల్ల అభ్యుదయవాదులు అందరూ, గుర్రం జాషువాతో ఎంతో అనుబంధం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్నారు, వారందరూ కూడా ఈ పురస్కార మహోత్సవానికి హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఈ కమిటీ తరఫున హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం.
సెంటర్ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ టీడీపీ నేతలు ప్రత్యేక పూజలకు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. నాస్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడిలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ నేతలను అణిచివేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ శాంతియుత కార్యక్రమాలు చేస్తుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపై కక్ష తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిత్య మంగళాని భవంతు. జై శ్రీమద్ పోలీసులు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే అధికారం మీకు ఎక్కడిచ్చారు? హైకోర్టు గతంలో చెప్పింది గృహ నిర్బంధం ఉంచడానికి. జగన్మోహన్ రెడ్డిని పోలీసులు దమ్ముంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరు అరెస్ట్ చేయండి. శాంతియుతంగా దీక్షలు చేసేటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? సమాధానం చెప్పండి. చంద్రబాబు గారికి బెయిల్ రావాలని, ఆయన ప్రజలందరి ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి, ఆర్థికంగా ప్రగతి సాధించాలి, పేదరిక నిర్మూలన జరగాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందని ఆ దేవుణ్ణి వేడుకున్నాం. చంద్రబాబు గారికి వెంటనే నిజాయితీపరుడైన చంద్రబాబు గారు రాష్ట్రాన్ని రాత్రింబవళ్ళు కష్టపడి, అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు గారు 200 పెన్షన్ 2000 చేసి సంక్షేమ పథకాలు అమలు చేసిన చంద్రబాబు గారికి బెయిల్ రావాలని మేము ఆంజనేయ స్వామికి ప్రార్థన చేశాం. కనీసం ఈ దుర్మార్గ ప్రభుత్వం గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయడానికి కూడా అనుమతించట్లేదు. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మరి ఎక్కడున్నాం? గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసే హక్కు మాకు లేదా? బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దుర్మార్గం లేదు. ఎమర్జెన్సీ టైంలో కూడా, ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దుర్మార్గం లేదు. ఈ సైకోగాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పిన బాటలో పోతే, మాట వింటే పోలీస్ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఈరోజు వ్యవస్థలనే, ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి వ్యవస్థలనే సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. వ్యవస్థలన్నీ
మేము అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు గారు ఉంచిన గదిలోనే నిన్ను కూడా ఉంచుతాం. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ఛాలెంజ్. తప్పకుండా రేపు 155 సీట్లతోనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతోని పొత్తులతో కలిసి వస్తున్నాయి. తప్పకుండా నీకు బుద్ధి చెప్తాం. సైకిల్లాగా వ్యవహరించిన మీ టీంలో ఎవరైతే అడుగులు వ్యవహరించారో అందరికీ బుద్ధి చెప్పి వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా సమాధి చేస్తాం. ఈ నియంత పాలనని అంతమొందిస్తాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం. ఈరోజు స్క్వాష్ పిటిషన్ కూడా ఉంది. ఈ కేసు కొట్టివేస్తారని చెప్పి మేము ఆశిస్తూ చంద్రబాబు గారు రిలీజ్ అవుతారని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. నాయుడు గారు ఈరోజు ఆరోగ్యంగా మరి కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ఈ రోజున కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. కానీ ఈ రాక్షస ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం పూజలు చేసుకోవడానికి కూడా ఆంక్షలు విధించి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయటం అనేటువంటిది తన పైశాచిక ఆనందానికి నిదర్శనం. ఈ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది, సిఆర్పిసిలోనే హౌస్ అరెస్ట్ అనేటువంటిది లేదని. సిఆర్పిలోనే హౌస్ అరెస్ట్ లేదు అని మీరు అఫిడవిట్ వేసి ఇంకొక పక్క రాత్రి నుంచి కూడా తెలుగుదేశం నాయకుల్ని గృహ నిర్బంధం చేయటం అనేటువంటిది అప్రజాస్వామ్యం. మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి ఫాలో అవ్వట్లేదు. దీన్ని కూడా న్యాయ వ్యవస్థ గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఆయనకి ఈరోజు హైకోర్టులో కానీ మరి ఏసీబీ కోర్టులో కానీ న్యాయం జరగాలి. ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు రావాలి. ఈ దొంగ కేసుల నుంచి ఆయన విముక్తి కావాలని మేము ఆంజనేయ స్వామికి ఈరోజు ప్రార్థనలు చేశాం. మా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.